తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎప్పుడు అమలు అవుతాయి? ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఆ ఆర్డినెన్స్ కాస్త రాజ్భవన్ నుంచి ఢిల్లీ వెళ్ళింది. అది ఇప్పుడు కేంద్రంలో కోర్టులో ఉంది. న్యాయ సలహా వచ్చేలోపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో రూలింగ్ చేసిన బీజేపీ పరస్పరం ఆరోపణలకు దిగుతూ మైండ్ గేమ్ ఆడుతున్నాయి. గవర్నర్ గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలంటూ బీజేపీకి ఉచిత సలహా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడే కమలం నేతలు కూడా పాదరసంలా కదిలారు. ముఖ్యమంత్రి సలహాను స్వాగతిస్తున్నామంటూనే మీ సంగతి ఏమిటంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ లో ఒకరిని సీఎంను చేయొచ్చు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇది ఇక్కడితో ఆగలేదు. మోడీ కన్సర్వేటెడ్ బీసీ అంటూ రేవంత్ రెడ్డి నోటికి పని చెప్పగా రాహుల్ గాంధీ ఏ సామాజిక వర్గమో చెప్పండని బీజేపీ ప్రశ్నించింది. సో బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం కాస్త సైడ్ జరిగి బీసీ నాయకులకు పదవులపై మాటల యుద్ధం వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగడం ఓ వ్యూహంలో భాగమేనా? ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు తమ అభ్యంతరాలు చెప్పాల్సింది కదా అంటూ రాష్ట్ర మంత్రులు నిలదీస్తున్నారు. ఆ 42% కోటాలో 10% వెళ్లేది అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజారుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే అంటూ కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు. ఇంతలో రిజర్వేషన్లను ఫిక్స్ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన నెల రోజుల గడువు ముగిసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? సర్కార్ ముందున్న మార్గం ఏంటి? ఆర్డినెన్స్ ను రాజ్భవన్ కు పంపేశాం అని చేతులు దులిపేసుకుంటుందా? మరి కేంద్రం ఏం చేస్తుంది? బీసీ కోటాలో ముస్లింలకు ఎలా రిజర్వేషన్లు ఇస్తారని ఆపేస్తుందా? న్యాయ సలహా పేరుతో కాలం వెల్లదీస్తుందా? మధ్యలో ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? తన టైం టేబుల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందా? పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తుందా? అదే జరిగితే బీసీలకు 42% కోటా సంగతి ఏంటి? కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ ప్రచారస్త్రంగానే మిగిలిపోతుందా? తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎప్పుడు అమలవుతాయి? ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఆ ఆర్డినెన్స్ కాస్త రాజ్భవన్ నుంచి ఢిల్లీ వెళ్ళింది. అది ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉంది. న్యాయ సలహా వచ్చేలోపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో రూలింగ్ చేసిన బీజేపీ పరస్పరం ఆరోపణలకు దిగుతూ మైండ్ గేమ్ ఆడుతున్నాయి. గవర్నర్ గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలంటూ బీజేపీకి ఉచిత సలహా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడే కమలం నేతలు కూడా పాదరసంలా కదిలారు. ముఖ్యమంత్రి సలహాను స్వాగతిస్తున్నామంటూనే మీ సంగతి ఏమిటంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ లో ఒకరిని సీఎంను చేయొచ్చు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇది ఇక్కడితో ఆగలేదు. మోడీ కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్ రెడ్డి నోటికి పని చెప్పగా రాహుల్ గాంధీ ఏ సామాజిక వర్గమో చెప్పండని బీజేపీ ప్రశ్నించింది. సో బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం కాస్త సైడ్ జరిగి బీసీ నాయకులకు పదవులపై మాటల యుద్ధం వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చింది. తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఎప్పుడు అమలవుతాయా అంటూ ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుడేటర్ న్యూస్ రూమ్ నుంచి శ్రీకాంత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం చూసుకుంటే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టు
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలి. అమలు అవుతుందా కాదా అన్నదే ప్రశ్న. ఆ ప్రశ్న చుట్టే గత 3-4 నెలలుగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఇంకొంత ఒక అడుగు ముందుకేసి ఇంకా చర్చ సీరియస్ గా చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అమలైతే సంతోషం, కానీ పరిస్థితి చూస్తే అమలయ్యేలాంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాంట్లో తప్పుల తడకగా ఉన్నాయి. అంటే పటిష్టమైనటువంటి లెక్క లేదు, పర్టికులర్ల లెక్క లేదు. సో లేకుండా దాదాపు 32 తప్పుల్ని ఈ నివేదికలో పొందుపరిచారంటూ కూడా కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏ బేస్ పైన ఈ లెక్క చేయడం జరిగింది, అసలు తెలంగాణలో కులగణన చేసినటువంటి నేపథ్యం ఏంటి, ఎంత వెనుకబాటు ఉన్నారు, ఎంత పేదరికం ఉంది, బీసీలో ఉన్నటువంటి వెనుకబాటు వర్గాలు ఏంటి, ఇవేమి పూర్తి లెక్కలు చేయలేదు అన్నది బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. సో ఈ వాదనలను ఇట్లా ఉండగానే తెలంగాణలో మేము కులగణన చేసినాం 100 ఏళ్ల తర్వాత, అప్పుడెప్పుడు బ్రిటిష్ కాలంలో 1930-31లో జరిగితే ఈ రోజు 2025లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాకనే చేసినాం. ఇది కేంద్రాన్ని పంపించినాం, రాష్ట్రపతికి పంపించినాం, అయినా వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. ఇట్లా నేపథ్యంలో మేము దాన్ని ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి అందించాం. సో గవర్నర్ కూడా దాన్ని నిన్ననే మొన్న కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్ర హోంశాఖకు ఆ నివేదికను పంపించడం జరిగింది కొన్ని న్యాయ సలహాలు తీసుకొని. సో ఇప్పుడు కేంద్రం నుంచి ఏ రెస్పాన్స్ వస్తుంది అన్నది కేంద్రం కోర్టులో ఉంది. అయితే ఎంతవరకు ఇది అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీలను దీంట్లో కలిపారు. సో ఇది భారతీయ జనతా పార్టీ దీనికి విరుద్ధం, వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు బయట బండి సంజయ్ లాంటి వ్యక్తులు. అటు రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు హామీ ఇచ్చారు, వాళ్ళే అమలు చేసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. ఇటు రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు అంతా కూడా బిల్లుకు మద్దతు ఇచ్చారు విచిత్రంగా. సో ఈ లైన్ ఇట్లా ఉన్నది. సో భారతీయ జనతా పార్టీలో 2 రకాల రాగాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక రాగం వినిపిస్తోంది. ఓవరాల్ గా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి, 30 రోజుల్లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. సో 30 రోజుల గడువు కూడా అయిపోయింది. సో రిజర్వేషన్ ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి ఇక టైం అయిపోయింది. రేపో ఎల్లుండో కోర్టు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఎలక్షన్ కమిషన్ కి ఆదేశాలు జారీ చేస్తుంది, ఈసీ తన పని తాను చేసుకెళ్తా ఉంటుంది, ఎన్నికల్ని కండక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది, పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి. బట్ ఇంతవరకు పార్టీ పరంగా కూడా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు, బట్ తీసుకోవాలి. ఒకవేళ అట్లా తీసుకుంటే అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. బట్ బీసీ రిజర్వేషన్ సంబంధించి టెక్నికల్ గా ఏంటి పరిస్థితి, ఎప్పుడు బీసీలకు న్యాయం జరుగుద్ది అన్నది ప్రధానమైనటువంటి అంశం. సో మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీసీ రిజర్వేషన్లు సాధించే అవకాశం ఉన్నదా? 30 రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేయాలి, 30 రోజుల గడువు అయిపోయింది. ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ కోర్టు ఇన్వాల్వ్ అయింది, ఎలక్షన్ కమిషన్ కి ఆదేశాలు జారీ చేస్తుంది, ఈసీ తన పని తాను చేసుకుంటూ వెళ్తే గనక మళ్ళీ 2018 చట్ట సవరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ ద్వారానే, అప్పుడు వచ్చినటువంటి ఆర్డినెన్స్ ద్వారానే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు ఎట్లా చూడొచ్చు, నెక్స్ట్ ఫేజ్ లో ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే శ్రీకాంత్, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తన బాధ్యతనంతా కూడా తప్పించుకొని కేంద్రం మీద బరువు నెట్టేసింది. తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక ఆర్డినెన్స్ను చేసి ఆర్డినెన్స్ను గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ ఆ ఆర్డినెన్స్ కాస్త లీగల్ ఒపీనియన్ కోసం అటార్నీ జనరల్ వద్దకు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దీనికి సంబంధించి ఒకవైపు చట్టసభలో సంబంధించి 2 బిల్లులు ఆమోదించి గవర్నర్ నుంచి పంపారు. గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వద్ద పెండింగ్గా ఉన్నాయి. ఆ 2 బిల్లులు పెండింగ్లో ఉండగానే మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ కాస్త గవర్నర్ వద్ద పంపింది. గవర్నర్ దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కనుక రిజెక్ట్ అయితే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే ఒకవైపు రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీ లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి స్పష్టంగా ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన వరకే ఒకవైపు రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉండే, నిన్న కేబినెట్లో దాన్ని పూర్తిగా చర్చించి బయట పెడతారని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా కేంద్రం ఢిల్లీలో ఉన్న కారణంగా వాళ్ళంతా రాలేకపోయారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా వాయిదా పడింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కనుక ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో అటార్నీ జనరల్ ఒపీనియన్ మేరకు దాన్ని కనుక రిజెక్ట్ చేస్తే గవర్నర్ కనుక ఇక ఫర్దర్గా బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తుంది, బీజేపీ పైన పూర్తి స్థాయిగా పోరాటం చేయాలనే ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కాకుండా కేవలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ మాత్రమే ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సర్పంచ్ ఎలక్షన్స్ అనేది కూడా పూర్తిగా ఒకవైపు పార్టీ గుర్తు లేకుండా నిర్వహిస్తారు కాబట్టి పార్టీ గుర్తుతో చేసేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని ఒకవైపు పొలిటికల్గా పార్టీ గుర్తుల మీద చేస్తారు కాబట్టి పొలిటికల్ అడ్వాంటేజ్ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ
భావిస్తుంది. ఇందులో ప్రధానంగా 42% రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చి ఒక మాటను ప్రచారం చేసుకోవడం కోసం ప్రభుత్వం. స్వామి మీరు హోల్డ్ లో ఉండండి, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. సో బీసీ రిజర్వేషన్ అంశం ఒక ఆయుధంగా, రాజకీయ ఆయుధంగానే మారబోతోందా? ఇది ఒక సుదీర్ఘమైనటువంటి కొట్లాట దిశగా కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇస్తోందా? స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటి మరింత చర్చిద్దాం. స్వామి హోల్డ్ లో ఉండండి. ఐల్ కమ్ బ్యాక్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ విల్ బి కంటిన్యూడ్. కాపు సామాజిక ప్రజలందరికీ నమస్కారం. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? కాపు మ్యాట్రిమనీ ద్వారా చూడండి. ఇది కాపు సమాజానికి ప్రత్యేకమైన నంబర్ 1 మ్యాట్రిమనీ సేవ. ఈ సేవను మన కాపు సంఘం ప్రజలందరూ వినియోగించుకోవాలి. డౌన్లోడ్ కాపు మ్యాట్రిమనీ యాప్. సినిమా కష్టాలపైనే ఫోకస్. పవన్ కళ్యాణ్ వ్యూహం అదేనా? జిల్లాకు రారు, హైదరాబాద్ ను వీడరు, ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ బంద్ అయిందా? ముఖంటి పీఠం కోసం పోటీ, చైర్మన్ కుర్చీ ఫిక్స్ చేసేశారా? ఆ ఇద్దరికి అదే కావాలి, ఉడుంపట్టులో నేతలు. ఈరోజు సాయంత్రం 6:30 తిరిగి రేపు ఉదయం 11:30 మీ ఐ న్యూస్ లో. సో బీసీ రిజర్వేషన్ 42%, దాని పరిస్థితి ఏంటి తెలంగాణలో? ఇస్తాం అని ఊరించుకుంటూ వస్తున్నారు. అసలు బీసీలకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఆ పార్టీకి కూడా ఏ క్లారిటీ లేదు. యా స్వామి, ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. మొన్న పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చారు విపక్ష ఎంపీల, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరికీ. మీరు పార్లమెంట్ లో కొట్లాడండి, రాహుల్ గాంధీతో సహా మీరు పార్లమెంట్ లో కొట్లాడండి, మేము మా ఎమ్మెల్యేలంతా జంతర్ మంతర్ దగ్గర కొట్లాడతాం, ఎట్లా రిజర్వేషన్ రాదో చూద్దాం అని చెప్పేసి కేంద్రంపై నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిందా అన్నది ఒక ప్రశ్న అయితే గనక, బీహార్ కంటే గొప్ప రిపోర్టు, తమిళనాడు కంటే గొప్ప రిపోర్టు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అందించిందా? కేంద్రం ఏమో తప్పులు చూపిస్తోంది. కనీసం ఇప్పుడు సంస్కరణలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. అండ్ టైం కూడా చాలా తక్కువగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు యుద్ధం చేసుకుంటున్నాయి. బట్ బీసీలకు న్యాయం జరుగుతుందా లేదా ఈసారి ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను ఒకవైపు కేంద్రం కోర్టులోకి నెట్టి ఒక పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయితే చేసింది. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ సర్కారు ఈ రిజర్వేషన్లను ఆమోదించకపోతే భారతీయ జనతా పార్టీ టార్గెట్గా రాజకీయం చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు చెప్పినట్టు ఎలక్షన్స్ని ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారా, లేకపోతే పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకు పోతారా అనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. గతంలో 2018 తర్వాత అయినటువంటి పరిణామాల్లో సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ కాస్త బీసీ రిజర్వేషన్ కాస్త 22% రిజర్వేషన్ కంప్లీట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, ఒక చట్టం చేసింది. దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒక్కసారి పెట్టిన రిజర్వేషన్లు 2 టర్మ్లు వినియోగించుకునే విధంగా గత కేసీఆర్ సర్కార్ చేసినటువంటి చట్టాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సవరించి సరికొత్త చట్టం తేవాలని చెప్పేసి భావించి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ కనుక 42% బీసీ రిజర్వేషన్ కనుక కేంద్రం ఒప్పుకోకపోతే, గవర్నర్ వద్దకు వెళ్ళినటువంటి ఈ చట్టాన్ని కేంద్రం ఒప్పుకోకపోతే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పొలిటికల్గా దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ బీసీలకు వ్యతిరేకంగా ఉంది, బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తానంటే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందనే ఒక బలమైనటువంటి పొలిటికల్ ఒక ఎజెండాని అయితే కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టుకొని ఒక తెలంగాణనే కాదు ఈ మొత్తం అంశాన్ని జాతీయ స్థాయికి ముడిపెట్టి ఒక పోరాటం చేయాలని చెప్పేసి భావిస్తుంది. రాహుల్ గాంధీ నిన్న మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా మనకు అదే స్పష్టమవుతుంది. ఓబీసీల విషయంలో మేము తప్పు చేశాము, మేము అధికారంలో ఉన్నప్పుడు దీన్ని సర్వే చేసి ఉంటే కనుక ఓబీసీలకు న్యాయం జరిగేది, ఇప్పటికైనా ఎవరికెంతో వారికంత వాటా అనే విధంగా మేమైతే చెప్తున్నామో, ఒకవైపు తన పాదయాత్ర సందర్భంగా నాకు ఇలాంటి అంశం తెలిసి వచ్చింది. రానున్న రోజుల్లో మొత్తం ఈ 50% రిజర్వేషన్ గోడల్ని బద్దలు కొడతాము, ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత జనాభాకు అనుగుణంగా మేము రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారో ఆ రాహుల్ గాంధీ చెప్పినటువంటి హామీని తెలంగాణ
ప్రభుత్వం ఒక ప్రయోగాత్మకంగా తీసుకొని తెలంగాణలో దీన్ని ఒక కులగణన కంప్లీట్ చేసి సెన్సెస్ కంప్లీట్ చేసి అని చెప్పేసి దీనైతే దేశంలోని ఒక పటిష్టమైనటువంటి సర్వేగా దీన్ని చూస్తున్నాము. ఇది తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చెప్పి అందరూ చూడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. దీన్ని ఒక తెలంగాణ పాటించాలని చెప్తున్నారు. కొంతమంది బీసీ సంఘ నాయకులతో మనం మాట్లాడినప్పుడు సందర్భంలో కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట అదే. ఆ రోజు 23% తగ్గిస్తూ కేసీఆర్ బీసీలకు అన్యాయం చేశారు అంటే ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లకు లోబడే మీ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పుకున్నటువంటి అంశం. అండ్ కమింగ్ టు గతంలో 1992 ఇంద్రసాని కేసు గురించి మనం పదే ప్రస్తావిస్తూనే ఉన్నాం. 50% మించకూడదు, ఏదైనా అనివార్య పరిస్థితులు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప అన్నది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లోనే తమిళనాడు ఉండే, ఈ ప్రత్యేక పరిస్థితుల్లోనే బీహార్ ఉండే. ఆ ఉన్నటువంటి క్రమంలోనే వాళ్ళు 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. బట్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఆ కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చేటువంటి పరిస్థితి ఉందా? తెలంగాణ ఈ నివేదిక ఏదైతే ఉందో అంటే దాంట్లో జనాభాకు కులగణనకు అసలు పొంతం లేదు. రేపు పొద్దున ఈ అలిగేషన్ కూడా కేంద్రం చేయడంలో తప్పు లేదు. రిజర్వేషన్లు ఎందుకు పెంచాలి అన్నదానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, చూపించలేదు. ఎందుకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నది కేటగిరీ ప్రకారంగా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం అన్నది ఇంకొక వాలిడ్ క్వశ్చన్ కనిపిస్తోంది దీంట్లో. సో ఈ ఎలిగేషన్స్ తోటి రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఈ బిల్లు పాస్ చేసే అవకాశం లేదని చెప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే శ్రీకాంత్ మీరు అన్నట్టు రాజ్యాంగబద్ధంగా దీన్ని చూసుకుంటే కనుక న్యాయబద్ధంగా ఇది సుప్రీంకోర్టు నిలబడుతుందా లేదని కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది. 42% రిజర్వేషన్ అనేది కూడా తమిళనాడు లాగా ఏ విధంగా అయితే గతంలో జయలలిత పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకొచ్చి తమిళనాడులో రిజర్వేషన్లని 69% పెంచుకుంటూ 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు. 9th షెడ్యూల్కి రాజ్యాంగ సమీక్ష లేదు, దానికి లీగల్ ఇమ్యూనిటీ ఉన్నదని చెప్పి చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో కూడా మేము 9th షెడ్యూల్ కూడా మేము రివ్యూ చేస్తామని చెప్పి పెట్టింది. దాని ఇంతవరకు అలాగే ఉండిపోయింది. అది కూడా త్వరలో కూడా తెరపైకి వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా తీసుకొని రాజ్యాంగ సవరణలు చేసి ఈ 50% అయితే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పిందో దాన్ని కాదని చెప్పేసి ఖచ్చితంగా కేంద్రం కనుక ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకొని పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించి దీనికి రాజ్యాంగ పద్ధతి కల్పిస్తే తప్ప ఇది ముందుకు సాగే పరిస్థితి లేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉన్నదంటే కూడా ఆ పరిస్థితి కూడా లేదు. బీజేపీ తన సొంత రాజకీయ ప్రయోజనాలు వదిలిపెట్టి కాంగ్రెస్ కు మేలు చేసే విధంగా వివరిస్తుందంటే కూడా బీజేపీ అలాంటి వివరించే పరిస్థితి లేదు. త్వరలో మేము కూడా జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్ సెన్సస్ చేస్తాము, అవి యాక్యురేట్ గా వచ్చిన తర్వాత మేము దాన్ని ఆమోదిస్తాము. మీరు చేసింది యాక్యురేట్ గా లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సర్కారు, ఎన్డీఏ సర్కారు కొర్రీలు పెట్టే అవకాశం లేకపోలేదు. ఒకవైపు మేము ట్రిపుల్ టెస్ట్ పాస్ చేయడం కోసమే దీన్ని చేశాము. రాజ్యాంగ ఒక క్యాస్ట్ సెన్సస్ కోసం ప్రత్యేక కమిషన్ వేశాము, అందులో ఎంపరికల్ డేటా తీసాము. దీన్ని 50% పరిమితికి లోపడుకోకుండా చేయాలని చెప్పేసి ఏదైతే మధ్యప్రదేశ్ లాంటి మోడల్స్ చెప్తూ ఉన్నారో ఆ మోడల్స్ ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకునే అవకాశం స్పష్టంగా కనబడట్లేదు. తన పొలిటికల్ అడ్వాంటేజ్ ని పక్కకు పెట్టి కాంగ్రెస్ కు పొలిటికల్ అడ్వాంటేజ్ ఇవ్వడం కోసం భారతీయ జనతా పార్టీ ఏ మేరకు ఇది ముందుకు వస్తుందని కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇప్పుడు గవర్నర్ పంపినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఆర్డినెన్స్ ఇప్పుడు అటార్నీ జనరల్ వద్ద ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇది 50% సీలింగ్ దాటిపోతుంది, దీన్ని ఒప్పుకోమని కేంద్రం అంటే కనుక పరిస్థితి మళ్ళీ రాష్ట్ర కోర్టులోకి వచ్చి పడుతుంది. దీన్ని పొలిటికల్ గా దీన్ని ఒక రప్చర్ చేసి కేంద్రాన్ని బద్నాం చేయడం కోసం కాంగ్రెస్ కు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది తప్ప ఇది ఇమీడియట్ గా అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా కొందరు మాట్లాడుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ లాంటి మోడల్ని మనం పరిశీలిస్తే కనుక మధ్యప్రదేశ్లో విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ పక్కన పెడితే ఈ లోకల్ బాడీకి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లను పక్కన వాటి లెక్కలు తీసుకొని అందులో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి లెక్కలను తీసుకొని రిజర్వేషన్ అమలు చేస్తే కొన్ని చోట్ల దాన్ని అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా మేము 34% రిజర్వేషన్ వరకు అమలు చేశామని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ అమలు చేసేటువంటి ఒక ఉదాహరణలు కొన్ని బయట చెప్తూ ఉన్నారు. అంటే ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో ఎస్సీ ఎస్టీ జనాభా అంటే జనాభా కాదు ఓటర్ లెక్కలు తీసుకుని ఓటర్ లెక్క పర్సంటేజ్లో వాళ్ళు తక్కువగా ఉంటే కనుక ఎక్కువ బీసీలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కొంత వెసులుబాటుగా ఉంటుంది తప్ప మిగతాది కొంత ఇది రాజ్యాంగబద్ధంగా మిగతా చట్టబద్ధంగా నిలవాలంటే కనుక ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలు చేసి తీరాల్సిందే. కేంద్రం దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాలంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో పెడుతుందా అనేది కూడా కొంత సస్పెన్స్ గా కొంత అనుమానాస్పదంగా కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అయ్యేటువంటి పరిస్థితి ఉందా అంటే పరిస్థితి చూస్తే అయ్యేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే రిజర్వేషన్లను కేటాయించాల్సినటువంటి సమయం కూడా అయిపోయింది. అండ్ అప్పుడు అఫ్ కోర్స్ నిన్న జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం కూడా 28కి పోస్ట్ పోన్ అయింది. ఆ కేబినెట్ సమావేశం తర్వాత ఏం నిర్ణయాలు రాబోతున్నాయి, పార్లమెంట్ లో ఏం చేయబోతున్నారు. సో ఒకవైపు ఈ కులగణనే సరిగ్గా జరగలేదు, ముస్లింలను కలిపారు, ధనిక ముస్లింలను కూడా దీంట్లో కలిపారు.
అన్నది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో వాళ్ళు చేసేటువంటి అంటే జనగణనతో పాటు క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తాం, సో అప్పుడే ఖచ్చితమైనటువంటి లెక్కలు ఇస్తాం అన్నటువంటి వాదన కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాం. ప్రశాంత్ ఉన్నారు మా కరెస్పాండెంట్. ప్రశాంత్, సో ఒక పొలిటికల్ వెపన్ అయిపోయింది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో. సో ఆర్డినెన్స్ కేంద్రానికి పంపించారు. సో కేంద్ర రియాక్షన్ ఏంటి? కేంద్రమే ఈ రోజు శత్రువుగా మారిపోయింది బీసీలకు అని కాంగ్రెస్ పార్టీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది. కేంద్రం కోర్టులో బాలేసింది. ఎట్లా చూడొచ్చు కేంద్రం రియాక్షన్ ని? అండ్ కేంద్రం మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కోర్టులో వేస్తుంది అనుకోవచ్చు. శ్రీకాంత్, తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పైనే చర్చ సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మేము మంత్రిమండలి ఆమోదంతో ఆర్డినెన్స్ తెచ్చాము, రాజ్భవన్ పంపించాము. గవర్నర్ ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వం చేతిలో బండి ఉంది. వాళ్ళు ఆపితే వాళ్ళ పైన తిరుగుబాటు చేసి దాన్ని తన ఖాతాలో వేసుకొని ప్రజల మద్దతుతో ముందుకు వెళ్లాలనే కాంగ్రెస్ ఒక రాజకీయ ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తూ ఆర్డినెన్స్ తెస్తున్నారో ఆర్డినెన్స్ పైన మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ 4 విధాలమైనటువంటి స్టాండ్స్ మీద 4 ప్రధాన డిమాండ్లు చేస్తుంది. అందులో మొదటి డిమాండ్ 42% బీసీలలో కలిపినటువంటి ముస్లింలను వెంటనే తొలగించాలి. రెండో డిమాండ్ కులగణన అనేది సరిగ్గా జరగలేదు, తెలంగాణలో కులగణనను వెంటనే రీసర్వే చేయాలి. కులగణన రీసర్వే అనంతరం వచ్చేటువంటి నిజమైన బీసీలకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్ అందే విధంగా ఈ యొక్క రిజర్వేషన్ కల్పించాలి. అందులో వర్గాలు ఉపకులాలతో సహా అందరికీ సమానమైనటువంటి హక్కులు వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకురావాలనేది రెండో డిమాండ్ చేస్తుంది. మూడో డిమాండ్ ఏదైతే 50% రిజర్వేషన్లు మించకుండా ఉండాలనే రాజ్యాంగబద్ధమైనటువంటి నిబంధనలకు లోబడి ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్తుంది. ఈ ప్రధాన 3 డిమాండ్లతో పాటు 4వ డిమాండ్ గా రాజకీయ డిమాండ్ పెడుతుంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పదే 42% రిజర్వేషన్లు మేము తీసుకొస్తున్నాము, బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందని చెప్పేసి ఏదైతే చెప్తుందో దీనిపైన స్పష్టమైన వైఖరితో వెళ్తే కనుక తక్షణమే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి బీసీగా ఉన్నటువంటి అటు మహేష్ కుమార్ గౌడ్ లేదా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇద్దరికి ఎవరినో ఒకటి సీఎం చేయాలని కూడా బీజేపీ ప్రధాన డిమాండ్ పెడుతుంది. అయితే లాస్ట్ రాజకీయ డిమాండ్ అయినప్పటికీ కూడా మిగతా 3 సందర్భాలకు సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్ చేస్తుందో ముస్లింలను బీసీ రిజర్వేషన్ల నుంచి తొలగించాలి, కులగణనను రీసర్వే చేయాలి, రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ల లోపు ఉండే విధంగా సర్దుబాటు చేయాలని ఈ 3 ప్రధాన డిమాండ్లు చేస్తే గనక మేమే దగ్గర నుండి ఈ యొక్క ఆర్డినెన్స్ లో ఆమోదం తెలిపి కేంద్రంతో మాట్లాడి రాష్ట్రపతి ద్వారా గెజెట్ కూడా ఇప్పిస్తామని చెప్పేసి ఇప్పటికే అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పదే చెప్తున్నారు. అయితే ఆర్డినెన్స్ తెచ్చాము, గవర్నర్ పంపించాము, మా పని అయిపోయిందనే విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిన్నటికి నిన్న ఏదైతే రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తి చేశామంటూ కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పాలిత అదేవిధంగా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు యూపీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూర్చోబెట్టి కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ లో చదివాడు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఈ తెలంగాణలో ఇంకా పూర్తి స్థాయిలో కులగణన జరగలేదు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరగలేదు. ఇలా ఇప్పటికీ 6% బీసీలు నష్టపోయే ప్రమాదం ఉన్నటువంటి ఈ కులగణనను పూర్తిగా తప్పుల తడకగా భావిస్తుంది బీజేపీ. కాబట్టి ఈ తప్పుల తడకగా ఉన్నటువంటి కులగణనను వెంటనే రీసర్వే చేసి నిజమైన బీసీలకు ఈ యొక్క రిజర్వేషన్లు ఫలాలు అందే విధంగా చొరవ తీసుకోవాలని మాత్రము బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాదు అయితే ఈ యొక్క 42% రిజర్వేషన్ అనేటివి మాత్రం బీజేపీ కాంగ్రెస్ కు ప్రధాన అస్త్రంగా మారాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము కామారెడ్డిలో ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టామో బీసీ డిక్లరేషన్ చేశామో దానికి అనుగుణంగానే మేము మా యొక్క ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాము, మేము మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాము. మిగతా పని బీజేపీ చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో కనుక ఆర్డినెన్స్ ఆపివేస్తే కనుక మేము ప్రజల మద్దతుతో ప్రస్తుతానికి జరిగేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీకి ఓట్లు రాకుండా చూద్దాం. ప్రశాంత్, మీరు చెప్తున్నట్టు ఎంతవరకు ఇది పొలిటికల్ వెపన్ అవుతుంది, ఎంతవరకు బీసీలకు న్యాయం జరుగుతుంది అన్నది కూడా చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్ ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్యలో ఒక రాజకీయ అస్త్రంగా, రాజకీయ ఆయుధంగా మారబోతోంది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్.
అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా కానీ తెలంగాణలో రిజర్వేషన్ ఎట్లా అమలు అవుతుంది అని అంటే రాజ్యాంగ సవరణ ద్వారా సో ఇక్కడ బీసీల లెక్కలు చూపించి తమిళనాడు తరహా బీహార్ తరహా అమలు చేయాలి. అఫ్ కోర్స్ తమిళనాడుని ఇంకెక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ తమిళనాడు ఇచ్చినటువంటి ఒక ప్రాపర్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఇక్కడ కొన్ని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ చేస్తోంది. ధనిక ముస్లింలను దీంట్లో కలిపారు, సో ఇది అక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. రేపు పొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే రేపు పొద్దున బీజేపీ క్యాస్ట్ సెన్సెస్ తీస్తే జనాభా లెక్కలు తీస్తే దాంట్లో అసలైన లెక్కలు బయటకు వస్తాయనేది బీజేపీ భావన ఉంది. ఒకవేళ రాష్ట్రానికి ఈ రోజు కేంద్రం ఓకే చేసినా కానీ అది రాష్ట్ర ప్రభుత్వం కోటలో పడుతుంది కాబట్టి రాజకీయ పరంగా చూసుకున్న అది బీజేపీకి నష్టం. సో ఇప్పుడు బీసీలకు నష్టం జరుగుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధం ఏంటి శ్రీనివాస్? ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు శ్రీనివాస్, ప్లీజ్. యా, ఏదైతే ప్రస్తుతం అయితే ఇటు కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్యనైతే బీసీ రిజర్వేషన్ అనేది మాత్రం రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇటు రాజకీయ అస్త్రంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి తప్ప ఖచ్చితంగా బీసీలకు అయితే న్యాయం జరిగే పరిస్థితులు అయితే కనబడటం లేదు. దాదాపుగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు ఇటు ఎన్నికలు నిర్వహించాలనేసి గడువు పెట్టింది. అంతేకాకుండా మొదటి నెలలో అంటే నిన్నటి 25 తారీఖు వరకే మొదటి నెల గడువు కూడా అయిపోయింది. 25 తారీఖు లోపు కూడా రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్లు అయితే ఖరారైన పరిస్థితులు అయితే లేవు. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీనేమో ఖచ్చితంగా తాము కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ పెట్టాము, దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో కులగణన చేశాము, తాము ఇక్కడ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ పంపాము, ఇటు కేంద్రం ఆమోదిస్తేనే ఇటు 42% రిజర్వేషన్ అమలు అవుతుంది అనేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుండగా ఈ రిజర్వేషన్ కు సంబంధించి గతంలో కేవలం 4% ఉన్నటువంటి మైనార్టీలను బీసీ రిజర్వేషన్ లో ఎలా చేర్చాలో దాదాపుగా 4% ఉన్నటువంటి మైనార్టీలకు ఈ రిజర్వేషన్ ద్వారా 10% రిజర్వేషన్ కల్పించడం వల్ల కేవలం బీసీలకు సంబంధించి 32% రిజర్వేషన్ మాత్రమే వస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీసీలకు అన్యాయం చేశారు. దాదాపుగా 52% ఉన్నటువంటి బీసీలను 18 నుంచి 23% చూపించిన సందర్భాలు అయితే మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకు అన్యాయం చేస్తుందంటూ బీజేపీ నేతలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదు, అప్పుడు తమకు సానుకూలంగా స్పందించి కేంద్రానికి పంపిన తర్వాత ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆమోదానికి ఆపడం వెనుక కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది కాబట్టే ఇటు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ కోటానికి కేటాయించకుండా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపుతుందంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు నిన్న ఎమ్మెల్సీ కవిత కూడా ఎక్స్ వేదిక ద్వారా అయితే ట్వీట్ చేశారు. 2014లో 52% ఉన్నటువంటి బీసీలు 2025 వరకు 32% ఎలా వచ్చారు? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సర్వే కూడా పూర్తి స్థాయిలో సులగన్న సర్వే జరగలేదు. గతంలో బీసీలకు అన్యాయం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు కూడా కవితనైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే కేవలం ఇది రానున్న స్థానిక సంస్థాగత ఎన్నికల్లో మాత్రం ఇటు బీజేపీకి కాంగ్రెస్ కి అయితే రాజకీయ అస్త్రాలుగా మారే అవకాశాలు ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో బీసీలకు న్యాయం జరిగేటట్టు లేదంటూ కూడా బీసీ సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బీసీలకు అన్యాయం జరుగుతోంది, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇస్తాం 42% అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేసిందా? ఆ దిశగా కేంద్రానికి ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చిందా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసింది కరెక్టే, కానీ కేంద్రం ఎట్లాంటి రియాక్షన్ ఇస్తుంది, కేంద్రం ఎంతవరకు దీనికి సుముఖంగా ఉంటుంది? అఫ్ కోర్స్ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా అఫ్ కోర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉండబోతోంది? బీసీలకు మరొకసారి అన్యాయం జరగబోతుందా? 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయా? అదే ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు జరగబోతున్నాయా? బీసీలకు అన్యాయం జరగబోతుందా? సో పార్టీ పరంగా ఏమైనా టికెట్లు ఇస్తారు? ఇప్పటివరకు పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదు. రేపటి కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతారన్నది మాత్రం చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.